ఈ రైల్వే స్టేషన్ మొత్తం నేను ఒక్కదాన్నే ఉన్నా అలోన్గా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అదేంటి నైట్ అయింది గుడ్ మార్నింగ్ చెప్తుంది ఏందా అనుకుంటున్నారా? ఇట్స్ ఆల్రెడీ 12:30, అందుకే మీకు గుడ్ మార్నింగ్ చెప్పాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే నా వెనకాల కనిపిస్తుంది కదా, సమర్కండ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం సమర్కండ్ నుంచి ఒక 300 కిలోమీటర్స్ ట్రైన్లో ట్రావెల్ చేసి విలేజ్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మనం లాస్ట్ టైము తష్కెంట్ నుంచి సమర్కండ్కి బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసాం కదా, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు మనం సమర్కండ్ నుంచి విలేజ్కి 300 కిలోమీటర్స్ నార్మల్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఈ ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. చలో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? బయట నుంచి అయితే స్టేషన్ అక్కడ క్లాక్ ఉంది, ఇక్కడ బయట ట్రైన్ స్టేషన్ చూడండి, సమర్కండ్ వగ్జాల్ అని ఉంది. యాక్చువల్గా వగ్జాల్ అంటే రైల్వే స్టేషన్ అని అర్థం ఉజ్బెక్ లాంగ్వేజ్లో. ట్రైన్ స్టేషన్ బయట ఉన్నాను, చలి పెడుతుంది ఘోరంగా. యాక్చువల్గా నేను ఆల్రెడీ స్వెటర్ వేసుకున్నాను, అయినా కూడా చలి పెడుతుంది. లోపలికి వెళ్దాము, ఇంకొంతసేపు ఇక్కడనే ఉంటే ఫ్రీజ్ అయిపోతా కావచ్చు. మన ట్రైన్ వచ్చేసి 2 o'clockకి, ఇప్పుడు ఆల్రెడీ 1 o'clock అవుతుంది. లోపలికి వెళ్దాము, మీకు ట్రైన్ స్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో లోపలికి వెళ్దాం ఇంకా, ఓకేనా? రైల్వే స్టేషన్ లోపలికి ఎంట్రన్స్ ఇది చూస్తున్నారు కదా ఎట్లుందో, జస్ట్ లైక్ ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది కదా మొత్తం. అక్కడ నుంచి ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది లోకల్ షాప్, చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ. ఇక్కడ చూడొచ్చు ఉజ్బెకిస్తాన్ మ్యాప్ ఉంది, ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయని చెప్పేసి. ఉజ్బెకిస్తాన్ మ్యాప్ చాలా బాగుంది. ఇక్కడ మనకి లోకల్గా కూల్ డ్రింక్స్, ఇంకా బ్రెడ్, ఇంకేంటి చిన్న చిన్న చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ స్టాల్స్ ఉన్నాయి. అక్కడొకటి. ఇక్కడ మెయిన్గా బ్రెడ్ అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి ఏటీఎం ఉంది, బట్ వర్క్ చేయట్లేదు. ఇక్కడ డ్రెస్సెస్ అమ్ముతున్నారు, అక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, కాఫీ షాప్ అలా. ఇక్కడ మనకి ట్రైన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి డిస్ప్లేలో చూపిస్తున్నారు, కనిపిస్తుందా? మన ట్రైన్ వచ్చేసి 2 o'clockకి, వెయిట్ చేయాలి తప్పదు, ఇంకా 1 hour ఉంది ఇంకా. ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది, ఇక్కడ డ్రెస్సెస్ అమ్ముతున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు టాయిలెట్స్ కింద ఉన్నాయి, కనిపిస్తుందా? ఇగో ఇదంతా గ్రౌండ్ ఏరియా, ఇది పైన మొత్తం. సో చూస్తున్నారు కదా, అక్కడ అందరు కూర్చున్నారు. ఇటు సైడ్ కూడా అందరు కూర్చోడానికి స్పేస్ ఉంది. అక్కడ వచ్చేసి హాస్పిటల్ కూడా ఉంది చిన్నగా. ఇదంతా ఈ సెంట్రల్ ఏషియాలో మెయిన్గా లైట్స్ అయితే చాలా 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 బాగా డెకరేట్ చేసి పెడతారు. సో అక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇది లోపల ట్రైన్ ఇంకా రాలేదు మనకి. ఇక్కడ వచ్చేసి మన ట్రైన్ వచ్చిన తర్వాత మనని లోపల ఎంటర్ చేస్తారనమాట. అందుకని మనం వెయిట్ చేయాలి మన ప్లాట్ఫామ్ ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషనే కానీ జస్ట్ లైక్ చిన్న మినీ ఎయిర్పోర్ట్ లాగా వైబ్ వస్తుంది, చాలా చాలా బాగుంది. మీకు ఈ ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలో చెప్పలేదు కదా. మనం లాస్ట్ టైం తష్కెంట్ నుంచి సమర్కండ్కి వచ్చాం కదా, అప్పుడు మాత్రం నేను ట్రైన్ స్టేషన్కి వెళ్ళి, అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి నా పాస్పోర్ట్ అవన్నీ సబ్మిట్ చేసేసి మనీ పే చేసి ఆఫ్లైన్లో టికెట్ తీసుకున్నా. ఎందుకంటే అవి పేమెంట్ జరగట్లేదు బుల్లెట్ ట్రైన్కి, బట్ ఈ ట్రైన్కి మాత్రం నో ప్రాబ్లం. నేను మీకు గవర్నమెంట్ వెబ్సైట్, రైల్వే వెబ్సైట్ మీకు మెన్షన్ చేస్తాను. అందులోకి వెళ్ళేసి పాస్పోర్టు, బేసిక్ డీటెయిల్స్ అన్నీ, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ మెన్షన్ చేసిన తర్వాత పేమెంట్ వీసా కార్డ్ ఆర్ మాస్టర్ కార్డ్ తోటి పే చేసారు అనుకోండి, మీకు టికెట్ వచ్చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, టికెట్ సాఫ్ట్ కాపీ తీసుకున్నా పర్లేదు, కాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా పాస్పోర్ట్ అయితే క్యారీ చేయాలి. ఈ ఉజ్బెకిస్తాన్లో ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం మీరు ఫారినర్ అయితే ఖచ్చితంగా పాస్పోర్ట్ క్యారీ చేయాలి, లేకపోతే వాళ్ళు అలో చేయరు. ఇది ఇంపార్టెంట్ విషయము. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఇంకొక ఎంత అవుతుందంటే 1:07 అవుతుంది, మన ట్రైన్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా 1 hour ఉంది కాబట్టి. యాక్చువల్గా రైల్వే స్టేషన్లో వాష్రూమ్స్ మన ఇండియన్ స్టైల్లో ఉన్నాయి. వాష్రూమ్స్ చాలా చాలా నీట్గా ఉన్నాయి.
చాలా చాలా బాగున్నాయి. సో ఉజ్బెకిస్తాన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసేసరికి వెస్ట్రన్ టాయిలెట్ కాదు, ఇండియన్ టాయిలెట్ ఉంది. అది అండర్ గ్రౌండ్లో ఉన్నాయి రెస్ట్ రూమ్స్. మనం పైకి వెళ్ళేసి ఈ ట్రైన్ ఎక్కిద్దాం ఇంకా. ఓకేనా? ప్లాట్ఫామ్ నెంబర్ 2 డౌన్. ఓకే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి డౌన్ ఉందంట. డౌన్కి వెళ్ళేసి మనం ట్రైన్ ఎక్కుదాం. నేనేమనుకున్నా అంటే పైన కావచ్చు అనుకున్నా. అండర్ గ్రౌండ్లో కూడా ఒక ప్లాట్ఫామ్ ఉందంట. సో చూద్దాం. ఎక్కడ్రా బాబు? ఓకే, అక్కడ కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 ఇటు సైడు. చూద్దాం ఇంకా. అండర్ గ్రౌండ్. ఓ మై గాడ్. ఎవ్వరు లేరు. బామ్మో దేవుడా. హలో, ఈజ్ దిస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2? ప్లాట్ఫామ్ నెంబర్ 2? ఓకే. వాట్? 3. ఓకే. ఈ రైల్వే స్టేషన్ మొత్తం నేను ఒక్కదాన్నే ఉన్నా అలోన్గా. చల్లగా చలి పెడుతుంది, గాలి వస్తుంది. యాక్చువల్లీ యూజువల్గా మంచు ప్లేస్లలో కూడా చలి పెడుతుంది కదా, అట్లా లేదు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉన్నా కానీ బాగా చల్లటి గాలి వస్తుంది, అందుకని చెప్పి బాగా చలి పెడుతుంది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, అది 3. యూజువల్గా మనకి ఫుట్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి రావాలన్నమాట. అది వాట్? టీ-షర్ట్. ఐఎమ్ ఓకే. ఓ, యు ఆర్ ట్రైంగ్ టు గివ్ మీ టీ-షర్ట్, జాకెట్? No. I'm okay. ఓకే. యాక్చువల్గా నేను అక్కడ చలి పెడుతుందని చెప్పేసి ఇక్కడ చూడండి సబ్వే ఉంది. సబ్వే దగ్గర వచ్చి కూర్చున్నాను. బాగా చల్లటి గాలి వస్తుందని చెప్పేసి చలి పెడుతుందని చెప్పేసి జాకెట్ ఇస్తానంటే వద్దని చెప్పేసిన. మనకి దరిద్రానికి ట్రైన్ వచ్చేసి 2 o'clockకి రావాల్సింది, 3 o'clock అంట. వెయిట్ చేయడం తప్ప ఏం లేదు. ఇంతకుముందు ఒక ట్రైన్ వచ్చేసింది, అదే అని హడావిడిగా వచ్చేసిన. కాకపోతే అది కాదంట, మనది 3 o'clockకి ట్రైన్. మనం వెయిట్ చేయాలి, ఇంకా తప్పది. సో అప్పటి వరకు ఏదైనా యూట్యూబ్లో ఏమన్నా టైంపాస్ చేద్దాం వీడియోలో చూసుకుంటా. సో అంతే, ఇంకేం చేయలేము ఇక. సో ఫైనల్లీ 3:30కి వచ్చింది ట్రైన్. సార్ దిస్ నెంబర్ this is 13, 14, 53. ఓకే, థ్యాంక్ యూ. 2 గంటలకు రావాల్సిన ట్రైన్ 3:30కి వచ్చింది. ఘోరంగా చలి పెడుతుంది అసలు, విపరీతంగా చల్లటి గాలి. యాక్చువల్గా ఈ టికెట్ బుకింగ్లో వీళ్ళ లాంగ్వేజ్ ఎట్లుంటుందంటే మనకు అర్థం కాదు. సో అందుకని చెప్పేసి అడగాల్సి వచ్చింది. 9. చూడండి, ఇది 10, మనది వచ్చేసి 9. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇదే మన ట్రైన్. సో మనది 50. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తానికి లాక్ వేసుకొని
ఎవ్రీ బోగీకి ఒక కోచ్ ఉన్నారు. ఆ కోచ్ మొత్తం లాక్ వేసుకొని పెట్టారు. ఇక్కడ చూడొచ్చు కూరగాయలు ఉన్నాయి. సో కూరగాయలు కూడా ఇందులోనే తీసుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది కాబట్టి పడుకుందాం. లేచిన తర్వాత చూద్దాం ఇంకా, ఎందుకంటే చాలా మంది పడుకున్నారు. వ్లాగింగ్ చేస్తే డిస్టర్బ్ అవుతారు కావచ్చు. రేపు మార్నింగ్ మొత్తం ట్రైన్ ఎలా ఉందో చూపిస్తా, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి అప్పర్ దగ్గరికి వచ్చేసింది. సో నేను ఇప్పుడు పడుకుంటున్నా, రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్, గుడ్ నైట్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే లేచాను. యాక్చువల్గా రాత్రి చూపిద్దాం అనుకున్నా, చూపెట్టలేదు. నెక్స్ట్ స్టాప్ మనదే ఇంకా. సో ఆ లోపల ట్రైన్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి, 2x2 ఇక్కడ ఒకటి సీటు అండ్ ఇక్కడ ఒకటి, పైన మొత్తం లగేజ్ పెట్టుకోవడానికి ఒక ఫ్యాన్ ఉంది అండ్ ఛార్జింగ్ పోర్టు. ఇక్కడ కూర్చొని ఏమైనా తినడానికి. సో ఇది ఇటు సైడ్ వచ్చేసి సేమ్ 2 బెర్తులు ఉన్నాయి, ఇక్కడ. సో పైన కూడా లగేజ్ పెట్టుకోవడానికి. సో ఇది యాక్చువల్గా 5:30కి రావాల్సిన ట్రైన్ దగ్గర 7:30కి వచ్చింది. 2 గంటలు లేటు. సో మార్నింగ్ 7:30 అవుతుంది కదా. ఏం లేదు, జస్ట్ మనం బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ఈ ట్రైన్ కూడా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని ట్రావెల్ చేశాను. కాకపోతే నార్మల్ మన ట్రైన్ల లాగానే, కాకపోతే సిట్టింగ్ కెపాసిటీ తక్కువ. మనకి 3 బెర్తులు ఉంటాయి కదా, దీనికి 2 బెర్తులు, మిగతా అంతా నార్మలే. సో మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో చూసారు కదా ఈ ఉజ్బెకిస్తాన్ ట్రైన్ జర్నీ ఎలా ఉంది ఏంటి, ఎక్కడ నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఉంటా. బాయ్, టేక్ కేర్.